పరవశముతో పోదెము మన దేవుని మహిమను, గణ పూజలు చేతుము, గణ పూజలు చేదుము. ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదెము మన దేవుని మహిమను, గణ పూజలు చేతుము, ఘన పూజలు చేతుము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు గబడారి సుందరి కుటుంబ సభ్యులు, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న గబడారి దీపారాణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, గబడారి రాజారావు సుందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, సౌజన్య స్వర్ణలతకు ఆరోగ్యం, దేవుని కృప వలన మంచి ఉద్యోగం రావాలని, లగడు వివాన్, పుష్పవల్లి, ఇషీరా కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, గొట్టిపాటి వంశీ ఆరోన్, దీపారాణి, సియరా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, గబడారి సుందరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఒంగోలు విచారణ కొరబండి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం. కొరబండి డేవిడ్ 25వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు సుధాకర్, నక్కా సందీప్, సుధాకర్, శౌరమ్మ, మల్లెల చిన్నప్ప, జ్ఞానమ్మ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొరబండి మరియమ్మ మరియు కీర్తిశేషులు కొరబండి డేవిడ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దుమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌర్రెడ్డి, తిరుమల రెడ్డి షౌర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం షాద్ నగర్ విచారణ కొమ్మారెడ్డి నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కొమ్మారెడ్డి కరుణాకర్ రెడ్డి, అనితారెడ్డి, కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, మరియమ్మ, విమలమ్మ, ఫాదర్ కొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొమ్మారెడ్డి సాకేత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పీటర్స్ కథీడ్రల్ విచారణ రెవరెండ్ ఫాదర్ మోన్సిన్యోర్ మువ్వల ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భావన, నిర్మల రాణి, యాంటోనీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బెంగుళూరు అగ్రపీఠం యలహంక విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న చప్పిడి మరియమ్మ కీర్తనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని శ్రీ సతీష్ రెడ్డి, కల్పన, ఆశిష్ రెడ్డి, శ్రీ ప్రకాష్ రెడ్డి, అందోని కమ్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం షాద్ నగర్ విచారణ పోతిరెడ్డి జ్ఞానసుందరి 9వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు ప్రకాష్ రెడ్డి షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోతిరెడ్డి రాయపురెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, మనము 33వ ఆదివారమునందు ప్రవేశించాము.
దైవార్చన సంవత్సరమునకు ఇది చివరి 2వ ఆదివారము. వచ్చే ఆదివారమున మనమంతా క్రీస్తురాజు యొక్క పండుగను జరుపుకుంటూ ఈ దైవార్చన సంవత్సరాన్ని ముగిస్తాము. ఆ తర్వాత మనకు తెలిసినట్లుగా ఆగమన కాలం ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రభువు మనందరినీ కూడా ఒక మంచి విషయంలో మనందరినీ ఆహ్వానిస్తూ గుర్తు చేస్తున్నారు. ఎవరు తప్పిపోవడం నాకు ఇష్టము లేదు, అందరూ నాకు కావలసిన వారి అంటూ ఒక మంచి సందేశాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ సందేశాన్ని మనం సొంతం చేసుకుంటూ ప్రభు అనుగ్రహించినటువంటి కాలం నందు మనం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీవ బలి పూజలో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభు అయిన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య మార్గంలో మమ్ము భయభక్తులతో పాల్గొని సంతోషించున్నట్లు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎవరైనాను నా స్వరమును విని తలుపు తెరిచినచో లోనికి వచ్చి వానితో భుజింతును. మొదటి పట్టణము దర్శన గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1-6 మరియు 14-22 వరకు. సార్దీసు సంఘదూతకు ఇట్లు వ్రాయుము. దేవుని సప్తాత్మలు, సప్త తారకులు కలవని సందేశమిది. మీ కృత్యములు నాకు తెలియను. మీరు మృతజీవులై ఉండుకుడు, సజీవులని ప్రసిద్ధి పొందితేవారని నాకు విదితమే. కనుక మేల్కొనుడు, అంతయు నశింపక మునిపే మిగిలి ఉన్న దానిని బలపరుచుకొనుడు. ఏలైనా మీరు అనర్చినది నా దేవుని దృష్టిలో ఇంకనూ సమగ్రము కాదు. కనుక మీకు ఏమి బోధింపబడినదో దానిని మీరు ఎట్లు వింటిరో జ్ఞాపకం ఉంచుకొనుడు. దానిని అనుసరించి మీ పాపముల నుండి విముఖులు కండు. మీరు మేల్కొన్నచో నేను దొంగవలే మీపై వచ్చి పడిదెను. నేను ఎప్పుడు వచ్చినది కూడా మీరు ఊహింపలేరు. కానీ సార్దీసులోని మీలో కొందరు మాత్రము తమ వస్త్రములను అపవిత్రపరచుకోలేదు. వీరు ధవళ వస్త్రధారులై నాతో ఏతించెదరు. వీరు అందులకు అర్హులు. జయమును పొందిన వారు అందరూ ఇట్లే ధవళ వస్త్రధారులయ్యెదరు. సజీవుల గ్రంథం నుండి వాని నామములను తొలగింపను. నా తండ్రి దేవుని సమక్షమున, ఆయన దూతల సముఖమున వారు నావారని బాహాటముగా ప్రకటించెదను. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించినదో శ్రద్ధగా ఆలకింపుడు. లవదీయక సంఘ దూతలకు ఇట్లు వ్రాయుము. విశ్వాసపాత్రుడు, సత్యవాది, సాక్షి, దేవుని సృష్టికి ఆదియను ఆయన ఆమెన్ అను వాని సందేశమిది. నీ కృత్యములు నాకు తెలియను. నీవు చల్లగానైనాను వేడిగానైనా లేవు. నీవు ఆ రెండిట్లో ఏదైనా ఒకటైనా ఎంతయో బాగుండేది. నీవు చల్లగానైనను వేడిగానైనా లేక నిలువెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయబోయుచున్నాను. నేను భాగ్యవంతుడును, సుఖముగా ఉన్నాను, నాకే కొదవి లేదు అని నీవు అనుకొందువు. కానీ నువ్వు ఎంత దీనుడవో ఎంత హీనుడవో నువ్వు ఎరగవు. నువ్వు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడు కనుక భాగ్యవంతుడు అవుగుటకై నా నుండి అగ్నిలో శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన బంగారంను కొనుగోలు చేయమని హితువు చెప్పుచున్నాను. హాస్యకర్మగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై
వస్త్రధారణకు గాను ధవళ వస్త్రములను కూడా కొనుగోలు చేయుము. నీ దృష్టి బాగుపడుటకు గాను కన్నులకై ఏదైనా ఔషధమును కూడా సంపాదించుకొనుము. నేను ప్రేమించు వారి అందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును కనుక ఆసక్తి కలిగి హృదయ పరివర్తన చెందుము. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతోను భుజించును. గెలుపొందిన వారికి నా సింహాసమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. నేనును అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసన ఆసీనుడైతిని కదా. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకంగా సత్యము పలుకువాడు, ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు. అందరూ గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాదరం చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు. అందరూ గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. నష్టము వాటిల్లనను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకున్నవాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకొనివాడు, లంచము పుచ్చుకున్నవాడు, నిర్దోషులకు అన్యాయం చేయనివాడు, ఇట్టివానికి హాని జరగదు. అందరూ గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకాసు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులో ప్రముఖుడు జక్కయ్య అను పేరుగల ధనికుడొకడుండెను. అతడు యేసును చూడవలనని ప్రయత్నించెను, కానీ పొట్టివాడొకటి చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండతలంచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలన ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు
తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు జక్కయ్య వృత్తాంతములో ఒక చక్కని సందేశాన్ని ఆయన మనకిస్తున్నారు. ఆయన అంటారు కదా, బైబిలులో ఎవరునూ తప్పిపోవుట నాకు ఇష్టము లేదు అన్నటువంటిది ఒక ప్రముఖమైనటువంటి వ్యాఖ్య, ఒక వచనము. ఎవరునూ తప్పిపోవుట నాకు ఇష్టము లేదు అన్నటువంటిది. దేవునికి అందరూ ఇష్టమే, ప్రతి ఒక్కరూ ఆయనకు కావలసిన వారే. ఆయన తన యొక్క ఆనందములో సంతోషములో భాగములో వ్యత్యాసమంటూ ఉండదు. అందరినీ సమానముగా ఆదరించేటువంటి కృపగల దయగల తండ్రి ప్రభువు. అందుచేతనే ఈ విషయాన్ని వ్యక్తం చేస్తూ ప్రభువు కొన్ని సామెతలు చెప్పారు. ఆ సామెతలలో ఒకటి, 99 గొర్రెలు తన వద్ద ఉన్నా ఒక గొర్రె తప్పిపోయినప్పుడు గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రె కోసము తప్పించిపోతాడు. అది మళ్ళీ దొరికేంత వరకు ఎక్కడెక్కడో వెదకి దానికి తీసుకువస్తాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి అతని కోసం ఎంతో బాధపడతాడు. అతడు తిరిగి రావాలని కోరుకుంటాడు. తిరిగి వచ్చినప్పుడు ఎంత బాధపడ్డాడో అంతకు మించిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఇది కరుణగల దేవుని యొక్క మనస్సు. మనలో ఎవరు కూడా తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా ఆయనకు కావాలి. అందుకే మన కోసం ఆయన ఎదురు చూస్తాడు. మనం ఏదైనా తప్పిదము చేసినా, దేవుని నుండి తొలగిపోయినా తిరిగి నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరకు రావాలి అంటూ కోరుకుంటాడు. ఇది మన కుటుంబంలో కూడా జరిగేటువంటి సామాన్యమైనటువంటి ఒక విషయం. తల్లి తండ్రి వారికి అందరూ బిడ్డలు సమానమే. ఎవరు కూడా తప్పిపోవటము, ఎవరు కూడా చెడు మార్గంలో వెళ్ళటం వారికి ఇష్టం లేదు. ఒకవేళ చెడు మార్గంలో వెళితే దండిస్తారు, దారిలోకి తీసుకొస్తారే కానీ వారిని కుటుంబం నుంచి వెలివేయరు. ఎవరెవరైతే ఎక్కువగా తప్పిదాలు చేస్తారో వాళ్ళ వైపే తండ్రి మనస్సు బాధపడుతూ ఉంటుంది. ఇది తండ్రి స్వభావం. మరి భూలోకములో మన తల్లిదండ్రులు మనము అలా ప్రవర్తించినప్పుడు పరలోకమందున మన తండ్రికి ఎంత కరుణ ఉండాలి, మన మీద ఎంత ప్రేమ ఉండాలి మనం ఊహించుకోవచ్చు. ఈ విషయాలనే ప్రభువు వెల్లడి చేస్తూ వివిధ విషయములలో, సామెతలలో, అలాగే సంఘటనలో మనకు చెప్పారు. ఈరోజు జక్కయ్య వృత్తాంతములు కూడా అదే చెప్తారు. జక్కయ్య ఒక సుంకరి. ఆయన యూదుడే కానీ సుంకరి. సుంకరులు అంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు ఎక్కువగా పాపాలు చేస్తారు అని ఆనాడు అనుకునేవాళ్ళు. వాళ్ళు వారికి నిర్ణయించిన దానికంటే 4 రెట్లు వసూలు చేస్తారు. ఇది వారు చేసేటువంటి తప్పు. అందుకే ఈ జక్కయ్య అన్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా ఎక్కువ తీసుకున్నట్లయితే 4 రెట్లు ఇచ్చివేస్తాను అన్నాడు. దాని అర్థం ఏమిటంటే వాళ్ళు 4 రెట్లు ఎక్కువగా వసూలు చేసేవారు. అది వారు చేసిన తప్పు. అందువల్ల యూదులు వారిని అసహించుకునేవాళ్ళు. తమ యూదుల నుండి, తమ ప్రజల నుండే ఇలా అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు అంటూ వాళ్ళు పాపులు అంటూ వాళ్ళని బహిష్కరించారు. అందుకే సుంకరులను పాపులు అని అన్నారు. అయితే ప్రభువు ఎవరిని కూడా వదిలిపెట్టాడు కదా. వారు చేస్తున్నటువంటి తప్పును వారికి గుర్తెరింగించి వారిని మళ్ళీ తిరిగి తన కుటుంబం నుండి చేర్చుకునేటువంటి కరుణగల తండ్రి. అందుకే జక్కయ్యతో అన్నాడు, నేను నీ ఇంటిలో ఈరోజు భోజనం చేయటానికి సిద్ధపడ్డాను, మనసు పడుతున్నాను, రా అంటూ అతన్ని ఆహ్వానించి అతని ఇంటికి తనే వెళతాడు. అంటే ఎవరు కూడా జక్కయ్య అన్నటువంటి వాడు సుంకరులందరికీ కూడా ఒక ప్రతినిధిగా ఇక్కడ చూపబడ్డాడు. అంటే జక్కయ్యను ఒక్కడే కాదు, సుంకరులందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. ఇది ఆయన చేసినటువంటి గొప్ప పని. అలాగే మనలో కూడా ఎవరు కూడా తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అందరినీ ఆయన ఆహ్వానిస్తాడు. అందరము భక్తిగా జీవించాలి, సంతోషముగా జీవించాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషకరమైన వాతావరణంలో జీవించాలి అంటూ ఆయన కోరుకుంటాడు. ఇది ఒక తండ్రి మనసు. ఈ విధంగా ఆయన ఆవిష్కరిస్తాడు. ఇది ఈరోజు ప్రభు మనకు చెప్పేటువంటి గొప్ప గుణపాఠము. పునీత అంతోని వారు లాంటి మహానుభావులు
ఎవరు కూడా తప్పిపోకూడదని ఎన్నో చోట్ల ప్రయాణం చేశారు. దేవుణ్ణి తెలుసుకోనటువంటి ప్రదేశాలలో వారు ప్రయాణం చేసి, వారు పయనించి ప్రయాసపడుతూ వారందరినీ కూడా దేవుని మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. పునీత అంతోని వారు అందుకే తన దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళాలని కోరుకున్నాడు. అయితే అనారోగ్య పరిస్థితులలో తిరిగి ఆయన మళ్ళీ ఇటలీ దేశానికి రావాల్సి వచ్చింది. అక్కడ పాదువాలో ఆయన స్థిరపడవలసి వచ్చింది. ఎవరిని కూడా వదులుకోనటువంటి మహానుభావులు వీళ్ళంతా. అందరినీ కూడా దేవుని మార్గం నడిపించాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు. అందుకే ఈరోజు ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఈరోజు ఆయన ప్రార్థన ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా జీవించాలని, దేవుని ప్రేమకు పాత్రులము కావాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఈ పునీత అంతోని వారిని ఆయన మన కోసం ప్రార్థన చేయమని ఆయనకు మొరపెడదాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేరును మీను అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మహావైభవంతో నిండిన నీ సమక్షంలో మేము అర్పించి ఈ బలి నీ యొడల మాకు గల భక్తి పెరుగుదలకును, మాకు శాశ్వతమైన జీవం పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహమును చేసి మూసియున్న మోక్ష ద్వారములను మాకు తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న. ప్రభు నామమున వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నడిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమియందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుము అన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములతోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని నేను గ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడవారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవకు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పములో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పములో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పంలో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. కోసమే ఈతించెను, మరణించెను, రక్షించెను. నీ కోసమే ఈతించెను, మరణించెను, రక్షించెను. తన దేహమునే తన రక్తమునే సర్వ పాపులకు పంచి ఇచ్చెను. తన దేహమునే తన రక్తమునే సర్వ పాపులకు పంచి ఇచ్చెను. ప్రేమతో రండి ఆ ప్రభు విందును ఆరగించండి. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
మనవులను మది తలంపులేదు. తండ్రి దేవుని దరి చేర్చువారా మనవులను మది తలంపులేను. తండ్రి దేవుని దరి చేర్చువారా అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా. ఎనలేని వరములను కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్య, లెక్కించలేని మేలులు చేసావయ్య. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. మనవులను మది తలంపులేను. తండ్రి దేవుని దరి చేర్చువారా మనవులను మది తలంపులేను. తండ్రి దేవుని దరి చేర్చువారా నా ఇంటి వాడవై నాలో ఒక భాగమై, నా ఇంటి వాడవై మాలో ఒక భాగమై. అక్కరలను తీర్చే అంతో నివారా, అంతో నివారా. రోగాలతో వస్తులేమితో అశ్రువులతో పస్తులతో మేముండగా మా కోసం ప్రార్థించినావు. మా బాగు నీవు కోరినావు. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా.